హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. బీఏస్కి లేటెస్ట్ ఏఐ టూల్స్ ఏవి రావాలి, లేటెస్ట్ ఏఐ టూల్స్ బీఏస్కి ఎలా యూజ్ అవుతాయి అండ్ అవేంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బిజినెస్ అనలిస్ట్ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆర్ బీఏస్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఏఐ టూల్స్ బీఏస్ యూజ్ చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడున్న దాంట్లో ఏఐ ర్యాపిడ్ రివల్యూషన్కి చాలా కొన్ని ఏఐ టూల్స్ చాలా నెససరీ అయిపోయాయి. అంటే లైక్ బీఎస్ యూజ్ చేసి ఫర్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్కి కావచ్చు, డేటా అనాలిసిస్కి ఆర్ ఎల్స్ కొన్ని ఆరకిల్ లైక్ డేటాబేస్ స్ట్రక్చర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అండ్ డాక్యుమెంటేషన్కి కొన్ని ఏఐ టూల్స్ అయితే తప్పకుండా బిఎస్కి యూజ్ అవుతాయి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్వి అవి ఎలా యూజ్ చేయాలనేది బిఎస్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడున్న దాంట్లో ఫస్ట్ అయితే డేటా అనాలిసిస్ ఆర్ విజువలైజేషన్ టూల్. యాక్చువల్లీ మనం టాబ్లూ అనేది ఆల్రెడీ ఇట్స్ నాట్ ఏఐ, బట్ ముందే టాబ్లూ అనేది ఆల్రెడీ యూజ్లో ఉంటుంది. అంటే బిఎస్ డేటా అనాలిసిస్ కోసం, విజువలైజేషన్ కోసం, అంటే మంత్లీ కేపీఐస్ చూపించడానికి ఆర్ ఎల్స్ ఎనీ విజువలైజేషన్ ఆఫ్ హౌ డేటా ఫ్లోస్ ఆర్ ఎనీథింగ్ చూపించడానికి టాబ్లూ తప్పకుండా యూజ్ అవుతుంది. దాంతో విత్ ఏఐ ఇంటిగ్రేషన్తో మనకు ట్యాబ్లెట్ని యూజ్ చేసి విజువలైజేషన్కి లైక్ చాలా ఫాస్ట్గా చూపించడానికి డేటాని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా అలా యూజ్ అవుతుంది అనమాట విత్ ఏఐ ఇంటిగ్రేషన్ ఉంటాయి. అండ్ పవర్ బిఐ కోపైలట్, లైక్ ఎర్లియర్ పవర్ బిఐలో అంటే కోడింగ్ మాన్యువల్గా రాసి అన్నిటికీ మాన్యువల్గా రాసి వీ హ్యావ్ టు విజువలైజేషన్ అలా చూపిస్తాం డేటాని, లైక్ డేటాని లైక్ ఎనీ రా డేటాని యూజింగ్ డెఫినెట్ ఫార్ములాస్ యూజ్ చేసి ఆ విజువలైజేషన్ ఆపరేట్ చేస్తాం. ఒకప్పుడు విజువల్ చూపిస్తాం, కానీ ఇప్పుడైతే కోపైలట్ వల్ల లైక్ ఇట్ విల్ టేక్ మాన్యువల్ వర్క్ చాలా తగ్గుతుంది అనమాట. సో ఇట్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ రిపోర్ట్స్, డేటా అండ్ లైక్ ఉన్న డేటాని అనలైజ్ చేసి అదే టేబ్యులర్ ఫార్మాట్లో పెట్టి విజువలైజేషన్ ఈజీ చేస్తుంది అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా సెట్స్. లైక్ ఈవెన్ సేమ్ క్లిక్సెన్స్ కూడా అంతే, జస్ట్ ఈ మూడు ఒకేలాగా వర్క్ చేస్తాయి. అంటే ఆల్రెడీ ఉన్న టూల్ని విత్ ఏ ఇంటిగ్రేషన్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ అనమాట. అది నెక్స్ట్ ఫర్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ విజువలైజేషన్ టూల్స్ చూసాం కదా, టాబ్లూ, కోపైలట్, పవర్ బిఐ కోపైలట్ అండ్ క్విక్ సెన్స్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఫర్ అనాలిసిస్కి డేటా రోబోట్, ర్యాపిడ్ మైనర్, ఐబిఎం, వాట్సన్ స్టూడియో ఇవన్నమాట. ఇవి యాక్చువల్లీ నోట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇవి మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. సో దట్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాయంటే లైక్ చాలా హెవీ కోడింగ్ చేసి అలా కాకుండా ఫర్ మేనేజింగ్ ది డేటా ఈ టూల్స్, ఈ ఏఐ టూల్స్ చాలా ఈజీగా డేటా ప్రిపరేషన్కి ఆర్ ఎల్స్ డేటా మోడల్స్ బిల్డింగ్కి అండ్ డిప్లాయ్మెంట్కి వాటికి చాలా యూజ్ అవుతుంది అనమాట. వన్స్ వీ యూజ్ దీస్ చాలా అవి లైక్ ఆల్రెడీ ప్రీ కోడింగ్ డన్ అయింది కాబట్టి అక్యురేట్ డేటా కోసం, డేటా అక్యురసీ కోసం ఆర్ ఎల్స్ ఫ్రెండ్లీ డేటా సెట్స్ తొందరగా అయిపోవడానికి ఫర్ క్విక్ వర్క్ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎల్పి అండ్ టెక్స్ట్ అనాలిటిక్స్, మంకీ లెర్న్ అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్ అనాలిసిస్కి అనమాట. అంటే బిజినెస్ ఇన్సైట్స్ ఆర్ ఎల్స్ మార్కెట్ మెట్రిక్స్ ఇలా చేయడానికి ఆర్ ఎల్స్ మార్కెట్ డేటా అనాలిసిస్కి, మోస్ట్లీ లైక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్కి ఆర్ ఎల్స్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్కి ఇవి యూజ్ అవుతాయి అనమాట. చాట్ జీపీటీ ఫర్ ఎవ్రీథింగ్, చాట్ జీపీటీ ఫర్ కోడింగ్ వెరిఫికేషన్కి ఆర్ ఎల్స్ నార్మలీ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లైక్ is this a correct syntax, is this a correct
కోడింగ్ అని చెప్పి ప్రాంప్ట్ మన వెరిఫికేషన్కి అన్నిటికీ చాట్ జీపీటీ యూజ్ అవుతుంది. అలానే గూగుల్ క్లౌడ్ ఎన్ఎల్పి జస్ట్ లైక్ టు గివ్ అ ఓవరాల్ పిక్చర్ లైక్ మన గూగుల్ కూడా ఇప్పుడు ఏ ఇంటిగ్రేటెడ్. సో వెన్ ఎవర్ వి టైప్ సంథింగ్ మనకి ఏ ఇన్ఫర్మేషన్తో ఉన్న ఏ రిలేటెడ్ డేటా ఫస్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత వేరే చూపిస్తుంది ఇన్ సర్చ్. సో బిఏస్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ రిక్వైర్మెంట్స్లో పెట్టడానికి, ఆర్ఎల్స్ డెవలపింగ్ టీమ్తో షేర్ చేయడానికి అవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆటోమేషన్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఇది ఎక్కువ ప్రొక్యూర్మెంట్లో ఆర్ఎల్స్ పర్చేసింగ్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, సప్లై చైన్ దాంట్లో. లైక్ అవన్నీ ఏఐ మోడల్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాపర్ డెసిషన్ మేకింగ్, అంటే చూసింగ్ ద రైట్ వెండర్ ఆర్ఎల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అని మనం డిసైడ్ చేసుకోవడానికి, అండ్ ఈ వెండర్ డేటా క్యాల్కులేషన్కి వాటికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లైక్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అండ్ కేటగరైజేషన్ ఆఫ్ వెండర్స్ ఆర్ సప్లయర్ ఇన్ఫర్మేషన్ డేటాకి మంత్లీ కేపీఎస్ ఇవాల్యుయేషన్, వీటన్నిటికీ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ యూజ్ అవుతుందన్నమాట. ఇట్ ఈస్ అ వెరీ క్విక్ అండ్ వెరీ గ్రేట్ ఇన్ ది మార్కెట్ టూల్. ఇది వన్ ఆఫ్ ది లైక్ జస్ట్ లైక్ చాట్ జీపీటీ. నెక్స్ట్ కొలాబరేషన్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. ఎస్, ఇది చెప్పాలి. బిజినెస్ అనలిస్ట్ ఆర్ డాక్యుమెంట్ కంట్రోల్ వర్కర్స్ ఆర్ ఎల్స్ ఎనీబడి who are into documentation prepare చేసే వాళ్ళలో anybody who are into teaching side or training side, anybody, for everything else this is the very very useful tool, Microsoft Copilot. This is Office suite, MS Office use చేస్తే Microsoft Word లో if we are searching for any information it will give the detailed అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మనం మాన్యువల్గా కూర్చొని డాక్యుమెంటేషన్ రాసే డేస్ చాలా తగ్గిపోయాయి. మైక్రోసాఫ్ట్ కోపైలట్ వల్ల చాలా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. మనం ఏదైతే టైప్ చేస్తే ఎవరైనా ట్రై చేయొచ్చు ఎంఎస్ ఆఫీస్లో. మైక్రోసాఫ్ట్ కోపైలట్ యూజ్ చేసి వీ కెన్ ప్రిపేర్ ది డాక్యుమెంటేషన్ అండ్ ఇట్ విల్ సమ్మరైజ్ అనమాట. అండ్ ఇట్ విల్ ఆల్సో సజెస్ట్ యాక్షన్స్ అనమాట, నెక్స్ట్ ఏంటి అని. ఓవరాల్గా మనకి రా ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ వీఆర్ పుట్టింగ్ టుగెదర్ ఇట్ విల్ బి దేర్. దాంతోపాటు మనకి ఒక డాక్యుమెంటేషన్లో ఐడియా జనరేషన్కి ఎవ్రీథింగ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ హెల్ప్స్. నెక్స్ట్ వచ్చేసి నోషన్ ఏఐ డాక్యుమెంటేషన్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం ప్రిపేర్ చేసి మాన్యువల్గా చేయడం కన్నా నోషన్ ఏఐ హెల్ప్స్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ నోట్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా. నెక్స్ట్ డేటా ప్రిపరేషన్ అండ్ క్లీనింగ్. For that, Trifacta and Ultrax Designer Cloud, ఈ టూ మనకి డేటాని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి, అంటే డూప్లికేట్ డేటా ఎలిమినేట్ చేసి, డేటా క్లెన్సింగ్ యాక్టివిటీస్ ఫాస్ట్ చేసి, అండ్ ఆల్సో డేటా మోడలింగ్కి అండ్ క్లౌడ్ బేస్డ్ అనాలిటిక్స్ ప్రిపరేషన్కి వాటికి ఈ రెండు టూల్స్ యూజ్ అవుతాయి అనమాట. యూ కెన్ కాపీ ఇట్ ఆర్ యూ కెన్ టేక్ ఎ నోట్స్. అలా మనకి ఇవే కాకుండా సీక్వెల్ బిజినెస్ అనలిస్ట్కి ఇంకా రావాల్సింది ఆల్సో నాట్ జస్ట్ ఇవి కదా, అండ్ ఆల్సో దే బిజినెస్ అనలిస్ట్ యూజ్ సీక్వెల్. ఐ కుడెంట్ పుట్ ఇట్ ఇన్ ది ఈ డాక్యుమెంటేషన్లో నేను పెట్టలేకపోయాను, కానీ బ్లేస్ సీక్వెల్ అని ఇంకొక టూల్ ఉంటుంది. సీక్వెల్ కోడ్స్ చాలా ఈజీగా ప్రాసెస్ చేసి నేర్చేసుకోవడానికి. ఇవి నాట్ జస్ట్ జాబ్లోనే కాదండి, ఇవి వస్తే ఈ టూల్స్ ఉన్నాయని తెలిస్తే ఇవి మనం నేర్చుకోవడానికి కూడా యూస్ అవుతాయి. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ద టూల్, బ్లేస్ సీక్వెల్ ఈజ్ ద వెరీ వెరీ గుడ్ ఆప్షన్ ఒకవేళ సీక్వెల్ రాని వాళ్ళకి. అండ్ ఇవి కూడా ఫర్ డేటా ప్రిపరేషన్కి ట్రైఫాక్టా హౌ అది ఎలా చేస్తుందో మనకి తెలుస్తుంది, కాబట్టి మనం ఏం చేయాలనేది కొంచెం ఐడియా వస్తుంది. సో ఇప్పుడున్న దాంట్లో మనము ఏఐని రీప్లేస్ చేయలేం. సో వీ హ్యావ్ టు బీ ఇన్ ఏఐ. సో ఈ కటింగ్ ఎడ్జ్ సొల్యూషన్స్ని అడాప్ట్ చేసుకొని, అంటే ఈ లేటెస్ట్ ఆన్ గోయింగ్ ఏవైతే ఉన్నాయి, ఏవి యూజ్ చేస్తే ఎంత ఫాస్ట్ చేయొచ్చు అనే దాన్ని బట్టి అవి హోల్డ్ చేసుకుంటే, ఇవన్నీ నేర్చుకుంటే, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఐడియా ఏ వాడాలన్న ఐడియా ఉంటే మనకి జాబ్ సింపుల్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ అడాప్టబిలిటీ. Hope this video helped you. Thank you.